హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. అదేమిటంటే పుదీనా పచ్చడి అండి. పుదీనా టమోటాతో ఈ విధంగా రోటీ పచ్చడి చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని అలా తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా పుదీనా తీసుకోవాలి. పుదీనాని ఈ విధంగా ముదురు కాడలన్నీ తీసేసి లేత కాడలు ఆకులు మాత్రమే ఉంచుకోవాలండి. ఈ టైప్లో మనం శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగానే కడిగి ఏమైనా కొంచెం వాడిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, పాచిపోయినవి ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా సరిపోతుంది. దాంట్లో ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసి కాస్త ఇలా వేగనివ్వాలండి. ఈ ఎండుమిరపకాయలను కూడా మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా మనం వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం సన్న మంట మీద వేయించండి, మంచి కలర్ వస్తుందండి. లోపల వరకు బాగా వేగితే కలరు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే మరి కొద్దిగా నూనె వేసుకునేసి ఏదైతే రెడీ చేసి పెట్టామో ఈ పుదీనా ఆకు, ఆ ఆకు మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలండి. నీళ్లు వడవనిచ్చి అప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేస్తే పచ్చడి భలేగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పుదీనాకంతా దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి తిరగేసుకుంటూ కాస్త ఈ ఆకుని వాడనివ్వాలండి. ఓకేనా? ఈ ఆకు వాడుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది, భలేగా ఉంటుందండి. ఒక్కసారి అనుభవించి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఆకు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలని దాంట్లో వేసుకుందాం. అది మంచి పండ్లండి, ఎర్రటి. దీంట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ టమోటాలను కూడా బాగా వాడనివ్వాలండి. ఈ టమోటాలతో సహా ఈ చింతపండు కూడా బాగా మెత్తబడిపోద్ది. టమోటాలు అయితే నేను ఒక 3 టమోటాలని మంచి ఎర్రటి గట్టి టమోటాలను తీసి ఇందులో వేసా. చూడండి, ఈ టైప్లో టమోటాలు వాడాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి. కాకపోతే దీన్ని వాడిసేటప్పుడు మాత్రం అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి రోల్ సిద్ధం చేసి ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలని రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసాక ఇప్పుడు దీన్ని పచ్చగా దంచేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, ఉట్టినే మెదిగిపోతాయి. ఓకేనా? ఈ టైపు మెదిగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వెల్లుల్లి గడ్డని ఇలా ఒలిసి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకునేసి కొద్దిగా అలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోట్లో దంచినప్పుడు అడుగున అతుక్కుంటుంది కదా, అందుకు. ఇప్పుడు దీన్ని కూడా పచ్చగా మనం దంచేసుకోవాలండి. ఈ విధంగా పచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టినామో ఈ ఆకు, టమోటాలు ఇవి దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన దాన్ని దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అడుగు నుంచి మీద వరకు ఈ విధంగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అప్పుడు దీంట్లో బాగా మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా మెత్తగా నూరేసుకుందామండి. అంటే ఇది ఈ ఆకు ఏంటంటే మరీ మెత్తగా గంధం టైప్లో రాదు, కానీ కొంచెం ఈ టైప్లో వస్తుంది. కాకపోతే ఏంటంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్లో మనం బాగా ఎనపాల, ఎనిపితే జిగట వస్తుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఒక ఉల్లిగడ్డని వేసి ఇలా పచ్చగా దంచేసుకోవాలండి. ఉల్లిగడ్డ మనం ఎప్పుడైతే ఈ విధంగా దంచుతామో దీని సారం పచ్చట్లోకి వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? అందుకనే ఈ టైప్లో దంచి వేయాలా. ఇప్పుడు దీన్ని మనం బాగా రుబ్బాలండి. ఎంత బాగా రుబ్బుతామో అంత రుబ్బితే జిగటతోనే పచ్చడి మాత్రం తింటుంటే భలేగా ఉంటుందండి. ఓకేనా? ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు రోకలు పక్కన పెట్టేసి దీన్ని ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూద్దామా. చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు అలాగే ఊరుతున్నాయండి. సూపర్గా ఉందండి ఆ స్మెల్. కానీ ఈ పుదీనాను వాడిసి ఇలా దంచుతుంటే ఏముంది తెలుసా. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటల వరకు నూనె వేసుకోవాలండి. 2 గంటల వరకు నూనె వేసుకునేసి దాన్ని కొంచెం అలా వేడెక్కనిచ్చి
తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసాక ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి అందులో వేస్తే ఈ వెల్లుల్లి రెమ్మల్లో ఉన్న సారం ఇందులోకి వస్తుందండి. అందుకోసం ఇలా వేసుకొని కొంచెం అలా వేగనిచ్చి ఒక 3 ఎండుమిరపకాయలని కొంచెం అలా ఇరిసి వేసుకుంటే ఇందులో ఉన్న కారం కూడా మనకు ఒకవేళ స్పైసీ సరిపోలేదు అనుకున్నప్పుడు ఈ కారం కూడా అందులో యాడ్ అవుద్ది. ఇప్పుడు ఇంగువ చిటికెడు అందులో వేసుకొని కొద్దిగా అలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసి కాస్త చిటపటలాన్నిచ్చి రోట్లో దంచిన ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఈ కాలే నూనెలో ఈ పచ్చడి కాస్త అలా మరిగితే సరిపోతుంది. దీన్ని ఏంటంటే ఎక్కువ శాతం ఉడికించే అవసరం అయితే లేదండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసి చూడండి. పచ్చడి మాత్రం అద్భుతంగా ఉందండి. ఈ టైప్లో రోటీ పచ్చడి చేసుకొని తిని తీరాలండి. ఆ విధంగా తిన్నవాళ్ళు మాత్రం అదృష్టవంతులేనండి. భోజనం అంత కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి రోట్లో దంచి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకునేసి మీదకించి కొద్దిగా అలా నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంలాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?